ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీ పనితీరు ఆశించినట్లు లేదు. మీకేం పట్టదా జగన్ తిట్టలేదనో లేకపోతే ఇంకోటనో, అసలు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మీద విమర్శలని ఒకవైపు ఏమో, అదైతే ఇంకోవైపు ఏమో ఇదేం సుపరిపాలన జనం తొలి అడుగులో ప్రశ్నలు వేస్తున్నారట. విష్ణు గారు చెప్పండి, మంత్రుల మీద కోపపడ్డారు బహుశా, మరి లోకేష్ గారు కూడా మంత్రి గారిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, ఎవరెవరిని ఉద్దేశించి అని ఉంటారు? ఎవరెవరి మంత్రులే తప్ప చంద్రబాబు గారి ప్రభుత్వ విధానాలు తప్పేం లేదా? దీన్ని ఎట్లా చూస్తారు? మంత్రులు కోపపడ్డారంట చంద్రబాబు గారు. సార్, ఇప్పుడు మొత్తం వ్యవస్థలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడటానికి కేంద్ర బిందువులుగా ఉన్నటువంటి శాసనసభ్యుల గురించి మనం ఈ మధ్యకాలంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ మీటింగ్లో చెప్పారు. ఏమని? మీ పనితీరు బాగాలేదు, మీ సర్వేలు చేస్తున్నాము, మీ సర్వేలకి మీకు సరైనటువంటి పరిస్థితి లేదు, లేకపోతే మీకు దండం అని చెప్పని ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి పరులుగా క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి నేతల కింద శాసనసభ్యుల్ని మనం చూసాం. మనం కాదు, వాళ్ళ పత్రికల్లోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలే. అలాగే శాసనసభ్యుల మీద ఆ నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏంటో ఇదంతా కూడా క్షుణ్ణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని మంత్రుల రూపంలో ప్రభుత్వం పరిపాలించాలి. ఆ పరిపాలించేటటువంటి సందర్భంలో నిన్న క్యాబినెట్లో మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు, మీ పనితీరు బాగోలేదు, మీరు ఆశించిన విధంగా చేయట్లేదు, మీరు ఆశించిన విధంగా జిల్లాలు తిరగట్లేదు, మీ శాఖల్లో జరుగుతున్నటువంటి విషయాలు కూడా మీరు ప్రజలకు చెప్పట్లేదు అన్నారు. కరెక్ట్గా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫెయిల్యూర్, మంత్రులందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. జగన్ గారిని ఇంకా గట్టిగా తిట్టట్లేదు అనే కోపం కూడా చెబుతున్నారు కొందరు. అంటే ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకుంది ఈ వ్యవస్థలన్నింటిలో కూడా రెండు పత్రికల్ని ప్రధానంగా తీసుకున్నారు సార్. ఎమ్మెల్యేలు మంత్రులు ఫెయిల్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టాలి. ఇప్పుడు ఆయనే తిడుతున్నాడు రోజు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారే భూసేకరణకి కారణం, మామిడి రైతులు ఇబ్బంది పడటానికి జగన్ గారి కారణం, అన్నీ ఈయన పర్యటనల మూలంగా ప్రభుత్వము కొంచెం షేక్ అయింది, గందరగోళం పడి ఏమవుతుందంటే ఆ మొత్తాన్ని మంత్రులందరూ కూడా అటాక్ చేయాలి అని చెప్పని చూస్తున్నారు. వాళ్ళు నిన్న నాకు చాలా నవ్వు వచ్చింది, ఆశ్చర్యం వేసింది. ఆ ముగ్గురు మంత్రులు లోపల తిట్లు తినొచ్చి ఆ మైక్ ముందు కూర్చుని మా రెవెన్యూ మంత్రి, సివిల్ సప్లైస్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాసనసభలో లాస్ట్ టైం ఒకసారి మాట్లాడిన మాట గుర్తుంది. బాడీ పెరిగింది, బ్రెయిన్ లేదని ఏదో అన్నట్టుగా నేను ఎప్పుడో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు. అది స్పష్టంగా అక్కడ కనపడింది నాకు ఆ మీటింగ్లో. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, ఫెయిల్ అయిపోయారు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేయడం కానీ. వాస్తవంగా అయితే నెల్లూరు ఇష్యూ మీద ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఇష్టం తిడుతున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు మంత్రులు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడినా కూడా అది అంత కవరేజ్ రాదు కదా. అయినా కూడా ఆయన సంతృప్తి పట్టలేదు. అది పైగా ఇప్పుడు అందరూ మంత్రులు అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు అయితే గట్టిగానే ఆయనకంటే గట్టిగా పనిచేస్తున్నాడు అంటున్నారు కదా రెడ్ బుక్ పేరుతోటి. మరి అది బాగానే ఉన్నట్లు అనుకోవాలా? విధానాలు బాగుంటే అన్నీ మంచి చేసేస్తే ఈ మంత్రులను ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారా? అంటే సార్, ఇప్పుడు ఆయన లోకేష్ గారిని మాట్లాడారనుకోండి, వ్యవస్థ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. లోకేష్ని తిట్టారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. నోట్లోంచి మాట బయటకు వస్తే క్యాబినెట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనుకోండి, ఆయన ఫోర్స్ విత్డ్రా అన్నాడు అనుకోండి, ఆయన తేడా మాట్లాడారు అనుకోండి, అసలు ఉన్న ముగ్గురు కలిసి ఉంటేనే ప్రభుత్వం అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు ఇంకా అలాంటి మాటలు మాట్లాడి అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకోవడం చేయని వాళ్ళిద్దరి పట్ల ఆ రకంగా ఉంటూ మంత్రులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నారు, మీరు సరిగా పని చేయట్లేదని మాట్లాడుతున్నారు, మీ శాఖలు ఫెయిల్ అయినాయి మాట్లాడుతున్నారు. అంటే డైవర్షన్ అనమాట. మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పదే తిట్టండి అని చెప్పని దాని మూలంగా ఫెయిల్ అయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడంలోనే కాదు, వారి జిల్లా పరిపాలనలోనూ, జిల్లాల్లో, నియోజకవర్గాల్లోనూ అన్ని వాళ్ళ పెర్ఫార్మెన్సే ఫెయిల్యూర్ పెర్ఫార్మెన్స్ సంవత్సర కాలంలో. అప్పుడప్పుడు తెలుగుదేశం మీడియానే రాస్తుంది, ఏందో సూర్యాభాయ్ మంత్రి, ఆ మంత్రి ఇట్లా చేస్తున్నాడు, ఈ మంత్రి ఇట్లా చేస్తున్నాడు, వాళ్ళ కోపం వచ్చిన వాళ్ళ మీద రాస్తున్నారు, నిజంగా రాస్తున్నారు తెలియదు కానీ వాళ్ళ మీద కూడా రాస్తున్నారు. రైట్. రాంభూపాల్ గారు, టైం తక్కువ ఉంది. లేదు, ఈ మధ్య అన్ని పోర్ట్ఫోలియోలోనూ రాసుకుంటూ వచ్చారు సార్. అన్ని పోర్ట్ఫోలియోలో విద్యాశాఖ మీద రాశారు, వ్యవసాయ శాఖ మీద రాశారు, రెవెన్యూ శాఖ మీద, మళ్ళీ అవసరమైనప్పుడు అన్ని శాఖల్లోనూ మళ్ళీ అవసరమైనప్పుడు వాళ్ళే బ్రహ్మాండం అని అవసరమైనప్పుడు మళ్ళీ
సూర్యాబాయి లాంటి వాళ్ళు కేసులు బోల్డెన్ ఉన్నాయండి. రైట్. రాంభూపాల్ గారు చెప్పండి, నిజంగా తొలి అడుగులో జనం నిలదీస్తున్నారని వార్తలు వచ్చాయి, ఇంకో వైపు ఏమో చంద్రబాబు గారు మంత్రులను నిలదీస్తున్నట్లుగా ఉంది, మీరేమంటారు? సీనియర్ పొలిటీషియన్, ఆయనకు చాలా అనుభవం ఉంది, కింద గ్రౌండ్ రియాలిటీ ఏమిటో స్పష్టంగా తనకు కొంత తెలుసు. ఆ తెలిసిన దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మంత్రుల్ని, కొద్దిమంది ఎమ్మెల్యేలని వాళ్ళను దోషులుగా చిత్రీకరించాలి. దానికి అటు మీడియా ఇటు ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనపడుతుంది. మంత్రులు ఫెయిల్యూర్ అవుతే దాని ఓనర్ గా, దాని లీడర్ గా ఉన్నటువంటి వాళ్ళదే కదా బాధ్యత. ఇప్పుడు మనం ఒక రంగంలో బాధ్యతగా ఉన్న వాళ్ళము, మన కింది స్థాయి క్యాడర్ ఫెయిల్ అయింది అంటే దానికి కారణం ఎవరు? నడిపే లీడర్ ది బాధ్యత. మరి అది అడగరా జనం? ఆలోచించరా? అదే విధంగా ఈ రోజు ప్రభుత్వం చెప్తున్నది, మంత్రులు చాలా చోట్ల విచ్చలవిడిగా అనేక రకాల అక్రమ పద్ధతులకు, అవినీతికి పాల్పడుతున్నట్లు అన్ని వార్తా సంస్థల్లో వార్తలు వస్తాయి. అది అనుకూల మీడియా కావచ్చు, ప్రతికూల మీడియా కావచ్చు, ఇతర సమస్య. వాటి మీద ఒక్కరి మీద చర్య తీసుకుంటున్నారా? ఒక్కరినైనా మీరు ఏమన్నా దానికి సంబంధించిన బాధ్యులు ఏమైనా వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు జనరలైజ్ చేసి చెప్తే ఉపయోగం ఏముంది? ఆ మంత్రులంతా మీ పనితీరు మెరుగు చేసుకోవాలా? అవి ఎప్పుడు జీవితకాలం ఉంటాయి. ఏ సమస్య అయినా ఎప్పుడైనా అందరం మెరుగు చేసుకోవాల్సిందే. కానీ మెరుగు ఏమిట్లోనే వాళ్ళు పాపం మెరుగు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తుంటే వేరే విషయాల్లో మెరుగు అవుతున్నట్టు. దానితో జనం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారా? ఈ తొలి అడుగు పేరు మీద వెళ్తే అందరూ నిలదీస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల జనం అడుగుతున్నారు, పెన్షన్ సంబంధించి అడుగుతున్నారు. మాకు పెన్షన్లు పెంచినారు కానీ మాకు తొలగించిన వాళ్ళను తిరిగి చేర్చండి. అదే విధంగా ఆధార్లో నెంబర్లు, పేర్లు తప్పు ఉన్నాయి, లేదా ఇన్సల్ తప్పు ఉంది, వయసు తప్పు ఉంది, వాటిని సరి చేయమని అడుగుతున్నారు. వాటి గురించి చెప్పే పరిస్థితులు ఈ రోజు ఎమ్మెల్యేలు లేరు. అందుకని వాళ్ళు ఎందుకు ప్రభుత్వానికి తిరగకపోతే ప్రభుత్వంతో బాధ్యత, ముఖ్యమంత్రితో తిరిగితే ప్రజలతో బాధ. తిరిగినట్టుగా ఉండాలా, తిరగనట్టుగా ఉండాలా. అందుకని తిరుగుతున్నట్టున్నారు, పొగుడుతున్నట్టున్నారు అన్నట్టుగా ఒకరికొకరు సర్దుబాటు వ్యవహారం మీద పని. రెండోది, ఈ రోజు విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడారు సార్. మీరు ఫస్ట్ వార్తగా చదివినారు, సమయం రీత్యా సరిపోదు. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము బాధుడు లేకుండా చేసినాం, చాలా విద్యుత్ ఛార్జీలే కంటారు. వాస్తవానికి మిగులు ఏర్పడింది. గతంలో వసూలు చేసిన దాని వల్ల 2800 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం దగ్గర అదనపు వసూలు చేసినట్టు ప్రభుత్వం ఏపీసీపీడీసీఎల్ అంగీకరించింది. దాని ప్రకారం అది రిటర్న్ చేయాల. రిటర్న్ చేయకపోగా ఈ రోజు మళ్ళా సిపిడిసిఎల్ గానీ లేదా అదే విధంగా ఇతర విద్యుత్ సంస్థలు 848 కోట్ల రూపాయలు అదనంగా పెంచడానికి ఏపీఆర్సీకి వాళ్ళు ఉత్తరం పెట్టుకున్నారు. అంటే ఒక పక్క ప్రభుత్వం దగ్గర డబ్బు మిగిలింది, రెండో పక్క 800 కోట్ల రూపాయలు పెంచమని మేము పెంచుకోవడానికి 3600 కోట్లు పెంచమని 842.88 కోట్ల రూపాయలు పెంచడానికి అనుమతి అడుగుతూ ప్రభుత్వానికి వీళ్ళు ఏపీసీపీడీసీఎల్ వాళ్ళు. ఓకే, టైం అయిపోయింది. ఫైనల్ గా గోపి గారు ఒక మాటలో చెప్పండి దయచేసి, మంత్రుల్ని మారుస్తారా చంద్రబాబు గారు? ఎస్ ఆర్ నో? మారుస్తారు సార్, ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మారుస్తారంటారా? అందుకోసమే గ్రౌండ్ తయారు చేస్తున్నారా? అందుకోసమే తయారు చేస్తున్నారు, అందుకోసమే ఇది పని చేయట్లేదని. మంత్రులు పని చేయనప్పుడు మంత్రుల నాయకుడిగా ముఖ్యమంత్రి కూడా పట్ల కూడా అసంతృప్తి ఉంటుంది. జనం అయితే ప్రశ్నిస్తున్నారండి తెలుగుదేశం కూటమి నాయకుల్ని. గ్రామాల్లో విజిట్కి వెళ్ళినప్పుడు జనం అయితే ప్రశ్నిస్తున్నారు. రైతు బంధు పథకం కానీ మరి అట్లాంటివి చాలా స్కీమ్స్ ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని చూస్తే చాలా అనేక ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి అమలు చేయబోయే ఉచిత బస్సు కూడా దారుణంగా ఉందండి, దారుణంగా ఉంది. ఎక్కడ ఆ ఊర్లో జరగడమే తప్ప నువ్వు పక్క జిల్లాకి వెళ్ళలేవు. చిన్న చిన్న జిల్లాలు ఇవి. ఇప్పుడు మాకు నూజివీడు నుంచి విజయవాడ రావాలంటే ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే నూజివీడు ఏలూరు జిల్లా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా. ఎందుకు పక్కన గన్నవరం ఉంది కదా, గన్నవరం దాటితే మళ్ళీ గన్నవరం కానూరు వెళ్ళాలంటే సిటీ బస్ ఎక్కి కానూరు వెళ్ళాలంటే ఆటో నగర్ దాటగానే టికెట్ కొట్టేస్తారు. ఇది పరిస్థితి. చూద్దాం మరి. అయినా కూడా అప్పుడేమో తిరుపతి వెళ్ళొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు అని ప్రచారం చేశారు, ప్రచారం చేసినప్పుడు. రైట్. ఇప్పుడు ఎక్కడికే లేదు.